వికారాబాద్ బీఆర్ఎస్ నేతలు మీ స్థాయి చూసుకోండని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ జెడ్పీటీసీ ముత్తర్ షరీఫ్ అన్నారు. వికారాబాద్ బీఆర్ఎస్ నేతలు వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. రాజకీయాలలో విమర్శ అనేది సర్వసాధారణం, కానీ వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం ఊరుకోబోమని అన్నారు. స్థాయిని మించి టీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని, గౌరవ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో వికారాబాద్ అభివృద్ధి చేసి చూపెడతామని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలపైన, గౌరవ స్పీకర్ పైన వ్యక్తిగత విమర్శలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని అన్నారు. పూటకు పార్టీ మారుతారు, పెయిడ్ వర్కర్స్ అని అంటున్నారు. మళ్ళా నువ్వేంది, నీ స్థాయి ఏంది ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను 2001లో సర్పంచ్గిరి చేసిన మా గ్రామానికి. నువ్వేందో అప్పుడు బర్రెలు మేపుతుంటివి. ఆ బర్రెలు మేపి ఆ పాలు తీసుకొని ట్రైన్ ఎక్కుతుంటివి. వెంట నడుముకాడ ఒక కటింగ్ ప్లేరు, ఒక పెట్టుకొని డబ్బాలు తీసుకొని ఆ బిహెచ్ఎల్ లింగంపల్లి ప్రాంతంలో పోయి నువ్వు అక్కడ ఏం చేస్తుంటివి అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి వ్యక్తివి అక్కడ ఎవరో పరిచయం అయ్యి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులకు మోసాలు చేసి ఆ రియల్ ఎస్టేట్ చేసి ₹4 సంపాదించుకొని ఇవాళ నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు. ఇంకోటి, నువ్వు గతంలో ఏ పార్టీ నుంచి కౌన్సిలర్ నిలబడ్డావు? తెలుగుదేశం పార్టీ నుంచి నిలబడి ఏం చేసినావు? నీ యొక్క స్థాయి ఏందో ఆ రోజే తెలిసిపోయింది. నేను ఇంతకు అమ్ముడు పోతా అని చెప్పి ఎన్నపల్లి చౌరస్తా మీద నిలబడి నీ రేటు చెప్పుకొని అమ్ముడు పోయినటువంటి వ్యక్తివి, ఒక పార్టీ కౌన్సిలర్గా నిలబడి కంటిన్యూ అవుతూ అట్లాంటి వ్యక్తివి నువ్వు, బరిలో ఉండి అమ్ముడు పోయినటువంటి వ్యక్తివి నువ్వు మా స్థాయి గురించి మా గురించి మాట్లాడేటంత స్థాయి నీది కాదు. ముఖ్యంగా ఈరోజు మేము ఒక్కటే చెప్పినాం, వాస్తవంగా సంక్షేమ ఆనంద్ గారు ఉన్నప్పుడు ఈ ప్రాంత మున్సిపాలిటీ అభివృద్ధి చెందలేదు. ఆయన ప్రత్యేకమైనటువంటి నిధులు తీసుకురాలేదు. ఆయుష్ హాస్పిటల్ కూడా సంజీరావు గారి పీరియడ్లోనే వచ్చింది. ఆ తర్వాత ఏదైతే 20 కోట్లు టఫ్ఐడిసి ఏదైతే ఉందో ఆ 20 కోట్ల వికారాబాద్లో అభివృద్ధి జరిగిందంటే సంజీరావు గారు ఉన్నప్పుడే జరిగిందని చెప్పినాము. అదేవిధంగా ఏవైతే కలెక్టర్ ఆఫీసులు కానీ ఇవన్నీ వచ్చినాయంటే కేవలము ఇవన్నీ పాలసీలో భాగంగా వచ్చినాయని చెప్పినాము. కానీ నువ్వు నీ స్థాయి మర్చి ఏదో వ్యక్తిగతంగా మా మీద మాట్లాడితే నువ్వు ముందు నువ్వేందో నీ వ్యక్తిగతం ఏందో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కేవలం సంవత్సరం అయింది. ఆ సంవత్సరంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ రుణమాఫీ కానివ్వండి, ఇవాళ రేషన్ కార్డులు కానివ్వండి, ఇవాళ ఇండ్లు కానివ్వండి, ఇంకా బస్సులు ఫ్రీ మహిళలకు కానివ్వండి, ఇవాళ కరెంటు 200 యూనిట్లు ఫ్రీ కానివ్వండి, ఇట్లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు నడుస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మన స్పీకర్ గారు, స్థానిక శాసనసభ్యులు గడ్డ ప్రసాద్ కుమార్ గారు ఎన్నో నిధులు తీసుకొచ్చి ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు. మీరేదో బురద జల్లి ఏదో మీరు బ్లేమ్ చేయాలనుకుంటే మాత్రం మీ ఆటలు కొనసాగవు. మీరు ఏం చేసేది లేదు. మీరు తప్పుడు మాట్లాడితే దానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పి సమాధానం ఇస్తున్నాం.